వెల్కమ్ బ్యాక్ టు అంద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మన కేబీఆర్ పార్క్ హైదరాబాద్ ఫస్ట్ ఆటోమేటెడ్ కార్ పార్కింగ్ దగ్గర అయితే ఉన్నాం. సో కొత్తగా పెట్టారు, ఆల్మోస్ట్ ఒక 6 months అయితే అయింది. సో ఎట్లా ఉంది ఏంటి చూద్దాం ఇది, అండ్ పార్కింగ్ ఎట్లా, ఫీజులు ఎట్లా కూడా ఒకసారి చూద్దాం మనం. సో గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది హైదరాబాద్ ఫస్ట్ ఫుల్లీ ఆటోమేటెడ్ కార్ పార్కింగ్ ఇది. సో జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే బిల్డ్ చేసిన కార్ పార్కింగ్ ఇది మొత్తం. సో ఎట్లా అంటే 1 2 3 4 5 6 బ్లాక్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క బ్లాక్లో 12 కార్స్ అయితే పడతాయి ఇందులో. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పైనుంచి కూడా. సో 12 కార్స్ అనమాట, 12 into 6 అనమాట. సో అన్ని కార్స్ అయితే పడతాయి. సో ఇక్కడ కింద ఆపరేటర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళకి చెప్తే వాళ్ళు మొబైల్లోంచి ఆపరేట్ చేశాక ఆ కార్ అయితే కిందకి రావడం జరుగుతుంది. సో రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ చూడండి ఎట్లా రొటేట్ అవుతుందో. సో మనకి ఏ కార్ అయితే కావాలో ఆ కారు మనకి పైన, ఏ కార్ అయితే కావాలో ఆ కార్ ఆపరేటర్ దగ్గర, కార్ పక్కన ఉన్న అతను ఆపరేటర్ మొబైల్లో కార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ పర్టికులర్ కార్ అనేది రొటేట్ అవుతూ కిందకి దిగుతూ ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ పైకి రోల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి సపోజ్ పై కార్ కావాలంటే సో ఆపరేటర్కి చెప్తే మనకి అక్కడ పైన కార్ నెంబర్ నొక్కితే మొబైల్లో, ఇప్పుడు చూడండి నేను ఫోటో తీస్తాను, ఇతను ఆపరేటర్, ఇతను ఆ కార్ నెంబర్ అనేది మొబైల్లో నొక్కితే ఆ కారు రోల్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో ఏ కార్ కావాలి అనే నంబరు నొక్కిన తర్వాత ఆ పర్టికులర్ కారు కిందకి రోల్ అయ్యి అదర్ స్లైడ్స్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది మొత్తం. అది కంటిన్యూస్ ప్రాసెస్. సో 12 into 6 కార్స్ అయితే పడతాయి ఇందులో. ఇప్పుడు చూస్తున్నారు కదా కార్లు అవి. సో ఆ మోటార్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్, ఆ మోటార్స్ మొత్తం ర్యాక్ మధ్యలో మిడిల్లో మోటార్స్ ఉన్నాయి. సో మోటార్స్ అనేది ఆపరేట్ అవుతూ ఉంటాయి మొత్తం. ప్రతి కారు, చిన్న కార్ నుంచి పెద్ద కారు కూడా, ప్రతి ఏ కార్ అని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. టైమింగ్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు అయితే ఆపరేటివ్స్లో ఉంటాయి. ఇక్కడ బోర్డు అయితే పెట్టారు మొత్తం, హైదరాబాద్ ఫస్ట్ ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ గివ్ వే టు అంబులెన్స్ అని నిర్మాణ జిహెచ్ఎంసీ వాళ్ళది. సో ఇప్పుడు ఈ కార్ అయితే వస్తుంది కదా, సో ఏ కార్ అయితే వస్తుందో చూడండి. స్లో ప్రాసెస్ ఇది, ఒక టైం టేకింగ్ ప్రాసెస్. ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes అయితే టైం అయితే పడుతుంది మొత్తం ఆ ప్రాసెస్ అవ్వడానికి. సో రైట్ సైడ్ చూస్తున్నారు కదా 2437 కార్ ఇప్పుడు కిందకు వస్తుంది. ఆ కార్ పైన ఉండేది, ఇక్కడ పైనుంచి టాప్ సెకండ్ ఫ్లోర్లో ఉంటే దాన్ని ఇప్పుడు కిందకి తీసుకొచ్చారు. మిషన్ రోల్ అవుతూ కార్ తీసుకొచ్చారు కిందకి. కార్ తీసుకొచ్చినప్పుడు ఆ మిగతా కార్స్ అనేది పైకి వెళ్తాయి. సో అది చూస్తున్నారు కదా, వీడియో కిందకు వచ్చేసి కార్ కిందకు వచ్చేసి ఇప్పుడు మనం తీసుకొని వెళ్ళిపోవడం. మళ్ళీ పెట్టేటప్పుడు అక్కడ ఆపరేటర్ చెప్తారు. ఇప్పుడు ఆ ఇన్నోవా కార్ చూడండి, ఇన్నోవా కార్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు అది పైకి వెళ్ళిపోతుంది. ఏ ర్యాక్ అయితే ఖాళీగా ఉందో అది కిందకు వస్తుంది. ఇప్పుడు ర్యాక్ ఖాళీగా ఉందని చెప్తాను. ఆపరేటివ్ వెనకట్ల ఇన్నోవా కార్ ఉంది, దానికి ఆ రైట్ సైడ్ టాప్ ఆల్ట్రోజ్ ఉంది, మనకి టాటా ఆల్ట్రోజ్ పైన ఖాళీగా ఉంది. సో అది కిందకు వస్తుంది, ఇవి పైకి వెళ్ళిపోతుంది. కిందకు వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చే కారు మనకి అక్కడ ప్లేస్ అయిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం పార్క్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బోర్డు ఉంటుంది అంటే పవర్. అండ్ ఇక్కడ వచ్చేసి పార్కింగ్ వ్యాలెట్ డెస్క్ అయితే ఉంది. సో ఓపెనింగ్లో మనకి పార్కింగ్ ఛార్జెస్ అయితే పెట్టారు, ఇప్పుడైతే ఏం లేవు. ఇప్పుడంతా ఫ్రీ పార్కింగ్ ఇది, ఎవర్ గ్రీన్, ఎవర్ టాప్. బయట నుంచి వస్తే ఇట్లా కనబడుతుంది పార్కింగ్ మనకి. సో అంతా పార్కింగ్ వే. సో బైక్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా సిమెంట్ ఫ్లోర్, మార్బుల్స్ వేసేసారు మొత్తం. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, వాకింగ్ ట్రాక్ అందరికీ. బయట నుంచి వస్తే ఇలా కనబడుతుంది. సింపుల్ ఉంది ఇదంతా కూడా. మనకి ఏ కార్ అయితే కావాలో అది మొబైల్లో ఎంటర్ చేస్తాడు ఆపరేటర్, కార్ నెంబర్ ఎంటర్ చేయగానే అది కింద దిగేస్తుంది. అంతా కూడా టెక్నాలజీ, అంతా సౌత్ కొరియా అటువైపు టెక్నాలజీ మొత్తం. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఫర్ ఈజీ కార్ పార్కింగ్ అనమాట. ఎట్లా అంటే పార్కింగ్ కంజెషన్ లేకుండా చూడడానికి చేసే ఇదంతా కూడా ఈ టెక్నాలజీ ఐడియా అనేది తెచ్చారు ఇక్కడ మనకి జూబ్లీ హిల్స్లో. ఇక్కడే తెస్తారు, ఇటువైపు ఈ ఏరియాస్లోనే తెస్తారు, మళ్ళీ ఇంకెక్కడ ఉండవు ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ.